న్యూస్ రీడర్గా కెరియర్ మొదలుపెట్టి సెలబ్రిటీగా మారిపోయారు జ్యోతక్క అలియాస్ శివజ్యోతి. తీన్మార్ వార్తలనే ప్రోగ్రాంలో సావిత్రిగా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన శివజ్యోతి తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో నిలబడి తిరుమల ప్రసాదంపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆమెను సాంప్రదాయవాదులు ఇంకా శ్రీవారి భక్తులు విమర్శిస్తున్నారు. దాంతో శివజ్యోతి క్షమాపణలు చెప్పారు. తెలుగు మీడియాలో ఆమె పేరు మారుమోగుతుంది. ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమైన తీన్మార్ అనే కార్యక్రమంతో బిత్తిరి సత్తితో కలిసి శివజ్యోతి చేసిన అల్లరి జనాల్లోకి బాగా వెళ్ళింది. ఆమె తెలంగాణ యాస, పంచ్లు ఇంకా కట్టుబొట్టుకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తీన్మార్ మాదిరిగానే పలు ఛానల్స్లో ఎటువంటి కార్యక్రమాలు ప్రసారం అయినప్పటికీ ఈ స్థాయిలో అలరించలేకపోయారు. తీన్మార్తో పాపులారిటీ తెచ్చుకున్న శివజ్యోతికి బిగ్ బాస్ తెలుగు 3లో కంటెస్టెంట్గా పాల్గొనే అవకాశం దక్కింది. అయితే ఎక్కువ రోజులు హౌస్లో ఉండలేక ఎలిమినేట్ అయిపోయారు. బిగ్ బాస్ తర్వాత మరింత పాపులారిటీ తెచ్చుకున్న శివజ్యోతి షార్ట్ ఫిల్మ్స్ ఇంకా ప్రైవేట్ ఆల్బమ్స్ అలాగే పలు ఛానల్స్లో వివిధ కార్యక్రమాలు చేస్తూ బిజీ అయిపోయారు. చిన్న వయసులోనే ఆమె గంగూలీ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ పెళ్లిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు వ్యతిరేకించడంతో ఈ దంపతులు హైదరాబాద్కు వచ్చేశారు. అప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడి వీరిద్దరూ ఈ స్థాయికి చేరుకున్నారు. పెళ్లయ్యి 7 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఈ దంపతులకు పిల్లలు లేకపోవడంతో శివజ్యోతి పలుమార్లు కంటతడి పెట్టారు. అయితే ఆమె నోములు ఫలించి ఇటీవలే శివజ్యోతి గర్భం దాల్చారు. ఈ సంతోషంలో ఉండగానే ఆమె వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల దర్శనానికి వెళ్లిన శివజ్యోతి తిరుమల శ్రీవారి ప్రసాదాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమెపై భక్తులు ఇంకా సాంప్రదాయవాదులు విరుచుకుపడ్డారు. ఈ పరిణామాలతో శివజ్యోతి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యారు. గతంలో జ్యోతక్కకి సంబంధించి కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. స్టార్ మాలో ప్రసారమవుతున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారంలో కొద్ది రోజుల క్రితం సిటీ వర్సెస్ విలేజ్ కాన్సెప్ట్తో ఎపిసోడ్ ప్రసారమైంది. ఈ ఎపిసోడ్కి శివజ్యోతి హాజరై పంచులు విసిరారు. సంక్రాంతి మీరు ఎలా జరుపుకుంటారని నటుడు వీరేన్ శ్రీనివాస్ని యాంకర్ శ్రీముఖి అడక్క మాది భీమవరం, మందు విందు అని చెప్పగా రికార్డింగ్ డాన్స్లు కూడా అని శివజ్యోతి సెటైర్లు వేస్తారు. ఈ సంక్రాంతికైనా పెళ్లి చేసుకోమని ముక్కు అవినాష్కి చివాట్లు పెట్టారు శివజ్యోతి. దీంతో ప్రపంచంలో పెళ్లిళ్ళ గురించి ఆవిడకేం బాధ అంటూ ముక్కు అవినాష్ మండిపడ్డారు. మేం విలేజ్ నుంచి వచ్చాం, ఫ్యామిలీ ఇంకా సంసారాలు ఇవన్నీ చూసుకుంటాం కాబట్టి మాకు ప్రతి ఒక్కరి మీద ఆప్యాయత అని కౌంటర్ ఇచ్చారు జ్యోతక్క. ఆ వెంటనే మీకు వీళ్ళంతా ట్రెడిషనల్గా కనిపిస్తున్నారు కానీ ఇంతకీ వీళ్ళు విలేజేనా కాదా అని శ్రీముఖి అడుగుతారు. ఆ మాట వినగానే జ్యోతక్క సీట్లు కిందకి వెళ్ళిపోయి దాక్కుంటారు. జ్యోతక్క అసలు స్వరూపం చూద్దామని శ్రీముఖి చెప్తారు. ఆ వెంటనే స్క్రీన్ మీద బీచ్ ఒడ్డున మోడర్న్ డ్రెస్లో శివజ్యోతి కనిపించడంతో అందరూ షాక్ అవుతారు. పద్ధతిగా ఉండే మా జ్యోతక్క ఎంత హాట్గా ఉంటుందో చూద్దామని శ్రీముఖి అనడంతో శివజ్యోతి సిగ్గుపడతారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుండగా శివజ్యోతిపై నెటిజన్స్ కమెంట్స్ పెడుతున్నారు. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంది శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడినరు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. నా మాటలు తప్పుగా ఉన్నాయి తప్పితే నా ఇంటెన్షన్ అది కాదు. మేము రిచ్ అని అన్నది 10,000 L1 క్యూ లైన్లో నిలబడ్డప్పుడు, పొద్దున ప్రసాదం తీసుకునేటప్పుడు కాస్ట్లీ లైన్లో నిలబడ్డమని ఆ ఉద్దేశంతో అన్నాను. ఏం జరిగినా సరే ఇప్పుడు నేను ఏది ఇచ్చినా మీకు ఎక్స్ప్లెనేషన్ లాగానే అనిపిస్తుంది తప్పితే నేను తప్పు ఒప్పుకున్నట్టు మీకు అనిపించదు. అందుకోసం నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తలేను. తప్పు అయితే నా సైడ్ నుంచి జరిగింది అండ్ నా తమ్ముడు సోను తరపు నుంచి కూడా జరిగింది. తను అవైలబుల్లో లేడు. తన తరపున, నా తరపున అందరికీ సారీ చెప్తున్నా. సో నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి మీద వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా జీవితంలో నాకు అత్యంత విలువైంది నా బిడ్డ. నా బిడ్డను కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చిండు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అందులో వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చిండు. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన గురించి నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోటి నుంచి, మా తమ్ముడు నోటి నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా.